హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ పిఐటి క్లాసెస్. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే క్లాస్ 11th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే క్లాస్ 12th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% యూస్ఫుల్ అవుతుంది నాన్న. ఓకే, అంటే మెయిన్లీ ఇది బోర్డ్ పర్పస్ ఏనా సార్ అంటే ఎస్ అన్న, 100% ఇది బోర్డ్ పర్పసే అనమాట. ఓకేనా రైట్. సో ఈ టార్గెట్ సిరీస్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ అంటే, ఇది మీకు 45 days అయితే ఉంటుంది నాన్న. ఈ 45 days కనుక మీరు కంటిన్యూగా క్లాసెస్ కనుక చూస్తే 100% మీకు 950+ వస్తాయి బోర్డ్ ఎగ్జామ్లో. ఓకేనా రైట్. సో అయితే మీరు ఏం చేయాలి అంటే, డైలీ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా బయాలజీ క్లాసెస్ అయితే జరుగుతాయి. ఓకేనా, డైలీ 45 days కనుక మీరు లేవ్వకుండా కూర్చున్నారు అనుకోండి, ఏదైతే మీ టార్గెట్ బోర్డ్ ఎగ్జామ్ టార్గెట్ 95% ఉందో అది డెఫినెట్లీ మీరైతే క్రాక్ అయితే చేయగలుగుతారు. ఓకేనా రైట్. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారో, అంటే లైక్ జేఈ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ, వాళ్ళకు ఈ చాప్టర్ అనేది డెడ్ ఈజీ. ఓకేనా. సో సార్ నేను ఇప్పటివరకు బుక్కే ముట్టలేను సార్, ఇదే ఫస్ట్ టైం బుక్ ముడుతున్నాను సార్, జస్ట్ ఈ ఉన్న 2 నెలల్లో నేను కనుక మంచి చదివితే నాకు మంచి మార్కులు వస్తాయా సార్ అంటే ఎస్ నాన్న వస్తాయి. ఓకే, దానికి చేయాల్సిన పని ఏంటి అంటే, కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ అయితే చేయాలి. ఓకేనా రైట్. సో ఇంకోటి సార్, టార్గెట్ సిరీస్ అన్నారు, ఈ టార్గెట్ సిరీస్లో మొత్తం కంప్లీట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే కాదు నాన్న. ఓకే, సో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే, దీంట్లో ఒక 10 to 15 years వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి కదా ఈ చాప్టర్లో. ఎస్, సో ఆ క్వశ్చన్ని అనాలిసిస్ చేసి, సో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అంటే లైక్ గన్ షాట్ క్వశ్చన్స్, ఓకే, దాన్నే టార్గెట్ చేసుకొని ఈ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. ఓకేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా. అయితే ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీకైతే ఈ చాప్టర్ ఉంది కదా, చాలా డెడ్ ఈజ్ ది చాప్టర్. ఇంకోటి ఏంటంటే 10 నిమిషాల్లో అయిపోయే చాప్టర్ ఏది అని అంటే ఇదేనా. ఓకేనా రైట్. సో ఈ చాప్టర్ నుంచి వెళ్ళి మీరు పక్కాగా మీకు 2 marksకి క్వశ్చన్ సంబంధించిందే వస్తుంది నాన్న. 4 marksకి సంబంధించిన క్వశ్చన్ రాదు, ఇంకా 8 marksకి సంబంధించిన క్వశ్చన్ అయితే అసలే రాదు. ఓకేనా, పక్కాగా మీకు 2 marksకి సంబంధించిన క్వశ్చనే వస్తుంది. కాబట్టి ఈరోజు మనం 2 marksకి రిలేటెడ్ అయిన క్వశ్చన్సే డిస్కస్ చేద్దాం. ఓకేనా రైట్. చలో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డిస్టింగ్విష్ బిట్వీన్ అక్యురసీ అండ్ ప్రిసిషన్. ఓకేనా, అయితే ఇది అక్యురసీ అండ్ ప్రిసిషన్ ఏంటి సార్ అని అంటే, ఇక్కడైతే ఇది 2 marksకి సంబంధించినవి కాబట్టి దీనిలో ఒక 2 పాయింట్లు, దీనిలో ఒక 2 పాయింట్లు రాసేస్తే సరిపోతుంది. అసలు రియల్గా ఏంటి సార్ అని అంటే కనుక మీకు ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చి చూపిస్తాను. సో ఇది మీ టార్గెట్ అన్నమాట. ఓకే, ఈ టార్గెట్ మీరు బాణం కొడితే అది అక్కడ 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 తాకింది అనుకోండి, అంటే సెంటర్లో తాకలేదు, పక్కకైతే తాకింది, అయితే అది నా అక్యురేట్ లేదు, నా ప్రిసిషన్ అయితే లేదు అన్నమాట. ఓకేనా, నా ప్రిసైజ్ లేదు. అయితే ఇప్పుడు రండి, మీ టార్గెట్ సెంటర్ కాబట్టి కొంచెం దగ్గర అయితే బాణాలు వచ్చి తాకినాయి, అవునా రైట్. సో దీన్ని ఏమంటామంటే అక్యురేట్ అంటాం. అంటే మీరు ఏదైతే టార్గెట్ కనుక్కున్నారో అది అక్యురేట్. ప్రిసైజ్ ఉందా అంటే లేదు, ఎందుకంటే బాణాలు దూరం ఉన్నాయి. ఈ ప్రిసైజ్ అంటే ఏంటి సార్ అంటే దగ్గరగా ఉండాలన్నట్టు. ఓకేనా, అయితే ఇక్కడ ఉండండి. సార్ బాణాలు అన్నీ ఒకే దగ్గర తాకినాయి సార్, అవునా కదా రైట్. సో దీన్ని ఏమంటామంటే అక్యురేట్ కాదు, సెంటర్లో తాకలేదు కానీ ప్రిసైజ్ అయితే ఉంది. ఓకేనా, ప్రిసైజ్ అంటే దగ్గరలో ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి, సెంటర్లోనే తాకినాయి, అన్ని దగ్గర కూడా ఉన్నాయి, అంటే అక్యురేట్ కూడా ఉంది, ఇంకా ప్రిసైజ్ కూడా ఉంది. ఓకేనా రైట్. సో ఈ డయాగ్రామ్ చూడగానే మీకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా, అసలు ఇది ఏంటి సార్ అన్న విషయం, అవునా. ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన ఒక 2 పాయింట్స్ కనుక మీరు రాసేస్తే అయిపోయినట్టే. ఓకేనా, అక్యురసీ డినోట్స్ హౌ క్లోజ్ బై క్వాంటిటీ can be measured near to the true value nana. Okay na, so idoka point, it varies with the errors in the
మెజర్మెంట్స్. ఓకేనా? సో మెజర్ చేసేటప్పుడు కొంచెము ఏది ఎర్రర్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. రెండు చిన్న లైన్లు ఉన్నాయి, రాసేసుకోండి. ప్రిసిషన్ ఇదేంటి అని అంటే, ప్రిసిషన్ డినోట్స్ హౌ ప్రిసైజ్లీ, అంటే దగ్గరగా క్లోజ్ ఉండాలి. మీకు చూపెట్టాను కదా డయాగ్రామ్లో, ఇగో అవునా, ఇగో ఇది కదా, దగ్గరగా ఉండాలన్నట్టు అన్ని వాల్యూ, అది ఏదన్నా ఉండని కానీ దగ్గరగా అయి ఉండాలి. అవునా? షార్ప్లీ ఏ క్వాంటిటీ కెన్ బి మెజర్డ్. ఓకేనా? నెక్స్ట్, ఇట్ వేరీస్ విత్ లీస్ట్ కౌంట్ ఆఫ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా? రైట్. సో ఇది ఒక పాయింట్ అయితే రాయండి. రెండు అంటే ఇది ఏంటి, క్లారిటీ అయితే వచ్చింది కదా, అదేంటి ఇదేంటి అంటే, అక్యురేట్ అంటే ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న టార్గెట్, ప్రిసైజ్ అంటే దగ్గరగా ఉన్న వాల్యూ, అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకేనా? ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి అంటే, యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ యూనిట్స్ అని అంటే ఏంటి నాన్న, యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ. దీనికి సంబంధించిన యూనిట్సే మనం ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్పేసి అయితే అంటాం నాన్న. ఓకే, రైట్. చలో, సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఏంటి, ఇక మీటర్, కేజీ. అవును, లెంత్ యూనిట్ ఏంటి, మీటర్స్ కదా. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ తెలుసు కదా, లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, అవునా కదా, ల్యూమినెన్స్ ఆఫ్ ఇంటెన్సిటీ, క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇవన్నీ అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన యూనిట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక మీటర్, కేజీ, సెకండ్, ఆంపియర్. ఓకే, నెక్స్ట్ కెల్విన్, ఈ విధంగా. ఓకే, there are only 7 fundamental physical quantities కదా. రైట్. సో ఓన్లీ 7 fundamental units we have. 7 fundamental physical quantities ఉన్నాయి కాబట్టి 7 units ఏ ఉన్నాయి. అవునా? డిరైవ్ యూనిట్స్ అంటే ఏంటి అని అంటే, డిరైవ్ అవ్వడం అనమాట దీనిలోంచి వెళ్ళి. ఫండమెంట్ అంటే ఒక 4 తీసుకున్నాం అనుకోండి, మాస్ ఇంటూ యాక్సిలేషన్ అంటాం కదా, మాస్ యాక్సిలేషన్. యాక్సిలేషన్ అంటే ఏంటి, వెలాసిటీ అపాన్ టైం. యాక్సిలేషన్ దేనిపైన ఆధారపడుతుంది, వెలాసిటీ అపాన్ టైం పైన ఆధారపడుతుంది కదా. యాక్సిలేషన్ వెలాసిటీ అపాన్ టైం కదా. ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలేషన్. యాక్సిలేషన్ దేనిపైన ఆధారపడుతుంది, వెలాసిటీ ఇంకా టైం పైన. మరి వెలాసిటీ దేనిపైన ఆధారపడుతుంది, డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. అవునా? ఫోర్స్ దేనిపైన ఆధారపడుతుంది అంటే, మాస్ ఇంకా యాక్సిలరేషన్ పైతే ఆధారపడుతున్నది కదా. మాస్ ఇంకా యాక్సిలరేషన్ పైన అయితే ఆధారపడుతున్నది. అవునా కదా? సో ఇక్కడ వరకు అయితే మీకైతే క్లియర్. అవునా? ఇప్పుడు సో అంటే వీటిని ఏమంటామంటే, దీని యొక్క యూనిట్స్లో ఏమంటామంటే డిరైవ్డ్ యూనిట్స్ అని అంటాం. ఓకే, యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకేనా? మీటర్ స్క్వేర్ ఏరియాకి సంబంధించింది కదా. మీటర్ పర్ సెకండ్ అంటే వెలాసిటీకి సంబంధించిన యూనిట్స్. న్యూటన్ అంటే ఫోర్స్కి సంబంధించిన యూనిట్స్ అనమాట. ఓకేనా? దెర్ ఆర్ మెనీ డిరైవ్డ్ క్వాంటిటీస్, చాలా ఉన్నాయి డిరైవ్డ్ క్వాంటిటీస్ కదా. సో మెనీ డిరైవ్ యూనిట్స్ ఎగ్జిస్ట్, అంతే. 2 మార్కులు కాబట్టి దీనిలో 2 పాయింట్లు, దీనిలో 2 పాయింట్లు రాసిస్తే అయిపోయింది. ఓకేనా? వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ? ఓకేనా? ఒకే ఫిజికల్ క్వాంటిటీకి మనకు వేరే వేరే యూనిట్స్ ఎందుకు ఉన్నాయి? ఓకే, లెంత్ తీసుకున్నాం అనుకోండి, అది మీటర్లో, మరీ చిన్న ఉంటే మిల్లీమీటర్. అవునా? మరీ ఇంకా చిన్న ఉంటే మిల్లీమీటర్, మిల్లీమీటర్, సెంటీమీటర్, మీటర్, అవునా, కిలోమీటర్. అవునా కదా కదా. రైట్. సో ఈ విధంగా అయితే ఎందుకు ఉన్నాయి చూడండి. జనరల్లీ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ కంటైన్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో దానికి లెంత్ బట్టి మనం యూనిట్స్ అయితే మెజర్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా? అట్లా ఇస్తాం దానికి. సో వీ నీడ్ టు యూజ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్, మాస్ తీసుకుంటే, చిన్న మాస్ తీసుకున్నాం అనుకోండి, మిల్లీగ్రామ్ అంటాం. అవునా? కొంచెం ఎక్కువ ఉంటే గ్రామ్లో అంటాం, ఇంకా ఎక్కువ ఉంటే కేజీలో అంటాం. అవునా? ఇంకా ఎక్కువ ఉంటే టన్నులు అంటాం, టన్స్, కుంటల్స్ అంటామా లేదా, అట్లా. ఓకే, లెంత్ ఈజ్ మెజర్డ్ ఇన్, లెంత్ తీసుకుంటే మరీ చిన్న ఉంటే మిల్లీమీటర్ అంటాం, కొంచెం పెద్ద ఉంటే సెంటీమీటర్, ఇంకా కొంచెం పెద్ద ఉంటే మీటర్, అట్లా కిలోమీటర్. అవునా? రైట్ నా. సో 2 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ కాబట్టి 2 పాయింట్స్ రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్ ఆర్ ఎలిమినేటెడ్? ఓకే, ఈ ఎర్రర్స్ని మనం ఏ విధంగా
తగ్గించవచ్చు కనుక. సో చూడండి, ద సిస్టమేటిక్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ బై సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్ విత్ హై రిజల్యూషన్. ఓకేనా, మంచి ఇన్స్ట్రుమెంట్స్ని వాడి మనము ఎగ్జాక్ట్ వాల్యూ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే తీసుకున్నారు, స్క్రూ గేజో వెర్నియర్ క్యాలిపర్సో, ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్ళి వాడలేరు దాన్ని. ఓకే, అక్కడ ఏమొస్తుంది, రస్టింగ్ వస్తుంది, అది ప్రాపర్గా పనిచేయదు. ఓకేనా, అక్కడ రీడింగ్స్ ఉన్నాయి కూడా మనకు సరిగా కనిపించదు అనమాట. ఓకేనా, సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్ విత్ హై రిజల్యూషన్, ఇది అయిపోయింది. అవాయిడింగ్ పర్సనల్ బయాస్ ఇన్ టేకింగ్ రీడింగ్స్ అనమాట. ఓకే, మీకు కనిపించకుండా ఇది నా ఫేవరెట్ నంబర్, ఇది తీసుకుందాం సార్, అట్లా తీసుకోకుండా ఎగ్జాక్ట్ నెంబర్ తీసుకోవడానికి కోసం ట్రై చేయండి. ఓకే, ఇంప్రూవింగ్ ద ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. ఓకే, దీనికంటే ఓకే లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది ఇన్స్ట్రుమెంట్ డెవలప్ అవుతూ ఉంటుంది చూడండి. సో అటువంటి దాన్ని అయితే మీరు పర్చేస్ చేసి అక్కడ నుంచి రీడింగ్స్ అనేది తీసుకోండి. అప్పుడు సో ఈ ఎర్రర్స్ అనేటివి అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈస్ డైమెన్షనల్ అనాలిసిస్. సో ఇదేంటి అంటే డైమెన్షనల్ అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ డైమెన్షనల్ ఈక్వేషన్స్. ఓకేనా, అయితే ఏది తీసుకున్నా కానీ ఒక ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి, ఇచ్చిన ఈక్వేషన్ కరెక్టా కాదా అది తెలుసుకోవడానికి కోసం మనం డైమెన్షనల్ అనాలిసిస్ని అయితే యూస్ చేస్తాము. V = U + AT. ఓకే, ఇది కరెక్టో కాదో, E = mc². ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఈక్వేషన్ ఒకటి చెప్పండి, F = ma. కరెక్టో కాదో అన్నీ కూడా ప్రూవ్ చేసి మనము చెక్ చేయొచ్చు. ఎందుకంటే LHSలో ఉన్న యూనిట్స్ RHSలో ఉన్న దాంతో బ్యాలెన్సింగ్ అయితే అవ్వాలి. ఓకేనా, S = UT + ½ AT². ఓకేనా, ఈక్వేషన్స్. సో ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నా కానీ అది క్రాస్ చెక్ అయితే మనం చేసుకోవచ్చు నాన్న. ఓకేనా, క్లియరేనా? నెక్స్ట్ UV² - U² = 2AS. సో టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలంది 2√L/G అన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, మొత్తానికైతే ఈ 5 క్వశ్చన్లు కనుక మీరు బయాట్ చేస్తే పక్కా మీ జేబులో 2 మార్కులు ఉన్నట్టే నాన్న. ఓకేనా, సో ఏంటంటే మంచిగా చదువుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.